హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పెసరపప్పుతోటి రసం. ఇది చాలా మంచి అరోమాతోటి టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే ఈ రసంని ఎలా తయారు చేయాలో చూద్దాము. రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వచ్చే వాసన ఎంత బాగుంటుందంటే అప్పటికప్పుడు అన్నంలో కలుపుకొని తినేస్తే బాగుండు అనిపించేంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రసం ప్రిపేర్ చేసుకోవడానికి అరకప్పు వరకు పెసరపప్పు తీసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. కుక్కర్ మూతతో క్లోజ్ చేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ మూత తీసి మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము. పెసరపప్పులో వాటర్ యాడ్ చేసి ఉడికించుకునేటప్పుడు పప్పు స్టార్చ్ కుక్కర్ నుంచి బయటికి లీక్ అవుతుంటే మనం కుక్కర్ని మూతతో కవర్ చేయకుండా పప్పుని బాగా పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకొని అప్పుడు కుక్కర్ మూతతో కవర్ చేసి విజిల్ పెట్టుకుంటే మనకి మ్యాక్సిమం స్టార్చ్ లీక్ అవ్వకుండా ఉంటుంది. రసంలోకి మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి, 8 వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఒక పెద్ద స్పూన్ తోటి ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా కాకుండా కచ్చపచ్చగా అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్లే మనం ప్రిపేర్ చేసుకునే రసం చాలా మంచి వాసన వస్తుంది. రసం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ కడాయిలో తయారు చేస్తున్నాను. మీరు కుక్కర్లో కూడా డైరెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. 1 నుంచి 2 వరకు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4 మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం సన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి టొమాటో బాగా మగ్గేంత వరకు కుక్ చేయాలి. టొమాటోని కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. టొమాటో బాగా కుక్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాము. పెసరపప్పు ఉడికించుకున్న తర్వాత వెంటనే కుక్ చేసుకునే పని అయితే మనం గట్టిగానే ఉంచుకోవచ్చు. లేదా కొంచెం టైం తీసుకున్న తర్వాత కుక్ చేసుకునే పని అయితే పెసరపప్పు పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పెసరపప్పు గట్టి పడిపోకుండా ఉంటుంది. పెసరపప్పు టమాటోని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను రసంలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి వాటర్ తోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా యాడ్ చేసుకుందాము. నేను గ్రైండ్ చేసుకున్న పొడిని అంతటిని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పప్పు టమాటో క్వాంటిటీకి ఈ పొడి మొత్తం సరిపోయింది. గ్రైండ్ చేసుకున్న పొడి ఇందులో 1 స్పూన్ వరకు కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్లని ఒకసారి చెక్ చేసుకోవాలి. రసం బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువగానే కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసుకొని అరదబ్బ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. రసంలో ఖచ్చితంగా పులుపు యాడ్ చేసుకుంటాం కదా, నేను ఇక్కడ చింతపండు ప్లేస్లో నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచిగా ఉండే ఈ రసం ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు వల్ల కొంచెం ఎల్లోయిష్ కలర్, టొమాటో యాడ్ చేసుకున్నాం కదా దానివల్ల కొంచెం రెడ్డిష్ కలర్లో ఉండి మొత్తంగా కలిసి మంచి లైట్ ఆరెంజ్ కలర్లో మనకి ఈ రసం తయారైపోయింది కదా. చాలా మంచి వాసన వస్తుంది. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే స్మెల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం గ్రైండ్ చేసుకున్న పొడి వల్ల, ఇంకా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల కూడాను. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పొడిని నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను కదా, మీ దగ్గర దంచుకునే రోలు కనుక ఉంటే ఆ రోట్లో దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రసం మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.